ఉంటుంది. ఫస్ట్ యూనిట్ ఇస్తే ఈరోజు షెడ్యూల్డ్ లైటప్ సక్సెస్ఫుల్గా జరిగింది, విజయవంతంగా. ఇదే విధంగా ఏదైతే ఉన్నదో మేమందరం కూడా మా టీం అంతా కూడా కష్టపడి ఇక్కడ బాలరాజు గారి చీఫ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యం లోపల వచ్చే ఈ డిసెంబర్ లోపు ఏదైతే ఉన్నదో 4 యూనిట్లు కూడా COD చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. 4 కాకుండా కానీ 3 ఏదైతే ఉన్నదో COD చేసి 1 ఏదైతే ఉన్నదో సింక్రనైజ్ చేయడం జరుగుతుంది. 8,500 కోట్ల పెట్టుబడితోటి ఈ యూనిట్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందే రావాల్సి ఉంటే, కానీ మీ అందరికీ తెలుసు కొంతమంది ఏదైతే ఉన్నదో NGT పోవటం దాంతో లేట్ అయింది. కానీ ఇప్పుడు ఈ షెడ్యూల్ మాత్రం తప్పక ఫాలో చేసి మనకు వచ్చే కాళేశ్వరానికి చాలా అవసరం ఉన్నది. మనకు ఒక 3,000 మెగావాట్స్ దాకా ఇప్పుడు ఇమీడియట్గా అవసరం ఉంది. దానికి ఇది ఏదైతే ఉన్నదో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు. సో తప్పక ఏదైతే ఉన్నదో ఈరోజు లైటప్ అయింది. ఇదే విధంగా మిగతా యూనిట్స్ అన్నీ కూడా అతి త్వరలోనే లైటప్ చేసి సంవత్సరాంతం లోపు డిసెంబర్ లోపు 3 యూనిట్స్ మేము కమిషన్ చేస్తాం, COD కమిషన్ చేసేస్తాం. తర్వాత 1 యూనిట్ ఏదైతే ఉన్నదో అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పక అది కూడా నెక్స్ట్ వచ్చే మార్చ్ లోపు 4 యూనిట్లు కూడా ఫుల్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో జనరేషన్లోకి రావడం జరుగుతుంది. ఇది మన రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి కూడా చాలా హెల్ప్ఫుల్. ఇది మనకు వచ్చే కాలం లోపల మన పవర్ పర్చేజ్ కూడా తగ్గుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించిన మా శ్రామికులందరికీ, ఇంజనీర్స్కు, BHEL మేనేజ్మెంట్కు, BHEL ఇంజనీర్స్కు, BHEL ఇక్కడ ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో వాళ్ళ వెండర్స్కు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.